ఆహా ఏమి రుచి తినరా మై మరచి అని లొట్టలేసుకొని తినబోయే గోంగూర చికెన్ అయితే ఈరోజు చేస్తున్నాను. భలే కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి. గోంగూర చికెన్ చేయడానికి ఎందరో చాలామంది హడావిడి చేసేస్తారు. అది వేసి ఇది వేసి అది చేసి సింపుల్గా చేసేసేయండి. ఫ్రెష్ గోంగూర తీసేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని ఒకటికి 2 సార్లు బాగా నీళ్ళల్లో వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. దాంట్లో 2 టమాటాలు 2 మిరపకాయలు వేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు దీంట్లో వేయాలండి. వేసేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, గోంగూరలో నీళ్ళు ఉంటాయి. అసలు వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఎక్కువ కూడా అవసరం లేదు. నా కొడుకు ఈ కుక్కర్ విజిల్కి లేచి కూర్చున్నాడు. నిద్రపోతా ఉన్నాడు. లేచి కూర్చున్నాడు చూడండి. పాపం ఎర్రగా ఉన్నాయి కళ్ళు. ఇంకా ఈ గోంగూర చికెన్కి ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. లావుగా తరగకూడదు, సన్నగా తరిగితేనే టేస్ట్ అన్నమాట. చూడండి, మా పనమ్మాయి అయితే మంచిగా ఆనియన్స్ భలే కట్ చేసిద్ది. అంత సన్నం నాకు కట్ చేయడం రాదు. ఆనియన్స్ కట్ చేసేలోపు గోంగూర కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని బాగా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. చిటపట అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకో. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము. 1 స్పూన్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసుకున్న చికెన్ ముక్కలను కూడా దీంట్లో ఇప్పుడు వేసేసుకుందాము. చికెన్ ముక్కలు ఇప్పుడు వేయడం వల్ల ఆ మసాలా మొత్తము ముక్కకి బాగా పడుతుందండి. అందుకే ఇప్పుడు ఆ మసాలా మొత్తం ముక్కకి పట్టే విధంగా బాగా 2 మినిట్స్ కలిపేసి టమాటాలు కూడా వేసేసుకుందాము. గోంగూరలో ఆల్రెడీ బాయిల్ అయ్యేటప్పుడు టమాటా ముక్కలు వేసేన్నామండి. అందుకే కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. నా కొడుకు చూడండి, వంటగది దాకా వచ్చేసాడు. వాకర్ వేసేసుకొని చూడండి ఎలా వచ్చేసాడు వెతుక్కుంటూ. నా కొడుకుని చూసి డిస్ట్ పెట్టమాకండి, ఎందుకంటే ఆ డిస్ట్కి రాళ్ళైనా పగిలిపోతాయి అని చెప్తారు. అలాంటిది వాడు పడిన పాటు కాదు, 3 రోజుల దాకా అస్సలు తిండి లేదు, తిప్పలు మానేసి అస్సలు మెడిసిన్కి అసలు మింగడం లేదు. అలా డిస్ట్ తగిలి వాడికి జ్వరం వచ్చేసింది. కంటిన్యూస్గా 3 రోజులు వాడు పడిన తిప్పలు కాదు. అందుకే చిన్నపిల్లలకి నరదిష్టి వెంటనే తగులుతుంది. అందుకే వీడికి వీడియోస్లో కూడా అంత ఎక్కువ తీసుకురావడం లేదు, దేనికిలే అని చెప్పి. మీరు చూస్తారు కదా అనే ఉద్దేశంతో అయితే నేను వీడియోలో చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనేమైనా తప్పుగా చెప్పుంటే సారీ అండి. ఇంకా నా కొడుకుతో అయితే ఆడుతూ ఉంటే టైం అయిపోతుంది. ఇంకా కర్రీ అయితే చేసేద్దాము పదండి. చికెన్ అయితే మంచిగా సాఫ్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 మినిట్ బాగా మంచిగా మిక్స్ చేసేసి మనం తినే కారాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. గోంగూరని కూడా పులుపుని కూడా చూసుకోండి. ఒకవేళ పులుపు ఎక్కువగానే పడుతుంది. కారం కూడా వేసిన తర్వాత 1 మినిట్ మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత చూడండి ఆయిల్ పైకి ఎలా వచ్చిందో. ఇప్పుడు గోంగూర మనం ఇందాక సాఫ్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా దీంట్లో వేసేసి మంచిగా ఆ గోంగూర మొత్తం ఆ గ్రేవీలో మిక్స్ అయిపోవాలి. ఆ విధంగా మొత్తం కలిపేసేసి మనం చికెన్లో అస్సలు నీళ్ళు వేయలేదు. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పైనుంచి గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేస్తే మనకి చిక్కదనం వస్తుంది. కొంచెం ఒకవేళ సాల్ట్ మీకు సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు. స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గోంగూర చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, భలే కుదురుతుంది. వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అస్సలు ఇలా ట్రై చేస్తే మీరు కూడా తప్పకుండా
ప్రతిసారి గోంగూర చికెన్ ఇలాగే ట్రై చేస్తారు, అంటే అంత టేస్టీగా ఉంటుంది. అన్నీ ఏవేవో హడావిడి మసాలాతో ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసి చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. మీకు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. చూసారా ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. మా వారికి క్యారేజ్ టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు చూసేసారు కదా, ప్యాక్ చేసేసి తనకైతే పెట్టేసేయాలి. చూసారా ఎంత జ్యూసీగా ముక్క కూడా చిదరకుండా ఎలా కుక్ అయిందో. ఇలా కుక్ అయితే చాలా సాఫ్ట్గా లోపల కూడా చికెన్ మంచిగా కుక్ అయిపోయింది. జ్యూసీగా నోటికి పుల్లగా తగులుతుంటే సూపర్ ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.